అయ్యగారిని అడిగినా చెప్తాడు. శివలింగానికి అర్థమైందయ్యా అంటే తప్పకుండా చెప్పాలి ఆయన ఉన్న వాస్తవాన్ని. దీన్ని శివపురాణంలో ఏమి రాయబడి ఉంది? డిస్కీ బాబా, ఈ రాధామనోహర్ దాసు, బైబిల్లో ఉన్న మనుషుల్లో లోపాలు ఉన్నాయి, కానీ బైబిల్లో ఉన్న యేసు ప్రభు వారిలో లోపం లేదు. ఆయన పరిశుద్ధుడు, ఆయన పవిత్రుడు. ఒకరోజు ఒక స్త్రీ ఆయన వెదురుకు వస్తే చాలామంది రాళ్ళు బట్టి యోహాను సువార్త మనకు సాక్ష్యం ఇచ్చింది. ఒక స్త్రీ ఆయన వెదురుకు వస్తే ఆయన నేల మీద వంగి ఏదో రాస్తూ ఉన్నాడు. ఆ చుట్టూ ప్రజలు రాళ్ళు బట్టి ఆ స్త్రీని కొట్టాలి అన్నట్లుగా ఉన్నారు. బోధకుడు, సృష్టికర్త నేలను వంగి ఏదో రాస్తూ ఉన్నాడు. ఆ చుట్టూ రాళ్ళు తీసుకున్న వారికి ఇక సౌండ్ లేదు. బోధకుడు సామాన్యుడు కాదు, హృదయ అంతరంగాలు వెరిగిన వాడు. మన చిత్త, మన గుట్టు, మన బతుకంతా బయట పెడతాడు. మనము మంచివాళ్ళం కాదు, మన రహస్య జీవితాలన్నీ కూడా ఈ బోధకుడు బయట పెడతాడు అని వాళ్ళు తీసుకున్న ఆ రాళ్ళన్నీ కూడా కిందేసి వెళ్ళిపోయారు. తర్వాత యేసుప్రభు వారు ఆ యొక్క చిన్నాన్ని, ఆ స్త్రీని అడుగుతాడు. ఆమెను అడుగుతాడు, ఏమని? మా ఎవరు శిక్షించలేదా? ఎవరు శిక్షించలేదు తండ్రి అని అడిగింది. చెప్పింది. అప్పుడు నేనును శిక్షించను. అసలు శిక్షించాల్సింది ఎవరు? యేసుప్రభు వారే కదా. సార్వభౌముడు, సర్వాధికారి, ఏదాగోతర సింహం, సైన్యములకు అధిపతికు యెహోవా అని పేరు ఆయనకి. ఆయన సర్వ అధికారం కలిగిన వాడు. భూలోకములో మనుషుల్ని శిక్షించాలన్నా, ఆ శిక్ష నుండి విడిపించాలన్నా ఒక్క యేసు ప్రభు వారికి మాత్రమే సాధ్యమవుతుంది. ఎందుకంటే యేసు పరిశుద్ధుడు, యేసు ప్రభు వారు పవిత్రుడు. నేను ప్రకటిస్తున్నవాడు పరిశుద్ధమైన వాడు. కామ, క్రోధ, లోభ, మోహ, మదమాచరణ వాటిని జయించిన వాడు. కానీ నేను ఇప్పుడు చూపించిన ఇక్కడ శివలింగం, శివపురాణంలో మన మనుషులు ఎవరికి మొక్కుతున్నారు? ఎవరికండి మొక్కుతుంది? చూసారా? అవి వారికి మొక్కుతూ ఉన్నారు. కొంచెమన్నా జ్ఞానం ఉంటే, మనస్సాక్ష్యం ఉంటే ఆలోచించండి. దేవుడు ఇలాగలేడు. మనుషుల్లో లోపాలు ఉంటాయి, మనుషుల్లో లోపాలు ఉంటాయి. అందుకే మనుషులుగా, మానవుడిగా పిలువబడ్డాడు. మానవుని నిర్మించిన దేవుడిలో లోపం ఉండరాదు, ఉండకూడదు. అలాంటప్పుడు ఆయనలో లోపం ఉంటే ఆయన మనిషే అయిపోతాడు, కానీ దేవుడు అని పిలవటానికి అనర్హుడు. తెలిసి మరి ఇంతవరకు నేను కొన్ని ఎవిడెన్స్, కొన్ని మాటలు వివరించాను. గుర్తించండి. సభ్య సమాజంలో ఉన్న మనుషులారా గమనించండి. గురువులుగా చలామణితున్నవారు నిజమైన సృష్టికర్త గురించి మాట్లాడటం లేదు. వారి పొట్ట కూటి కోసం ప్రయాసపడుతూ ఉన్నారు. లోక 12వ అధ్యాయము 47వ వచనములో ఒక మాట రాయబడి ఉంది. తన యజమానుని చిత్తం ఎరిగి ఉండి ఆ ఇష్ట ప్రకారముగా ఆయన చిత్తాన్ని నెరవేర్చకపోతే అనేక దెబ్బలు తగులుతాయి. ఈ మాట ఎవరికి? చిన్నజీరి స్వామికి, ఇంకా మేము గురువులు అని చెప్పుకొని సలామణి అవుతున్న వారికి. ఎందుకు? నిజ దేవుని గురించి చెప్పట్లేదు కనుక. ఒకరోజు దేవుని ఎదుట నిలబడాలి కనుక. పాపాదస్యం మరణం ప్రయాతి, పాపాదస్యం నరకం ప్రయాతి. ఆ నరకానికి వెళ్ళవలసిన వారు ఎవరు? ఎవరైతే యేసు ప్రభు వారిని దూషిస్తున్నారో,
ఎవరైతే యేసు ప్రభు వారిని తునీకరిస్తున్నారో, రక్షకుణ్ణి తోలనాడుతున్నారో, ఆయన ఆ రక్షకుణ్ణి తునీకరిస్తూ ఉన్నారు, వారందరూ ద్రవల సింహాసన తీర్పులోకి వస్తారు. వారు రాకూడదనే నా ప్రయాస, నా ప్రయత్నం, కనువిప్పు కలగాలనే ఈ యొక్క ప్రయాస. నా భారతదేశ ప్రజలందరూ కూడా నిజరక్షకుణ్ణి, సృష్టికర్తని తెలుసుకోవాలని, ప్రభువు యేసుక్రీస్తు వారు వీరి మనోనేత్రాలు, జ్ఞానేంద్రాలు వెలిగించాలని, నా జ్ఞానేంద్రాలు వెలిగించాడు, నా మనోనేత్రాలు వెలిగించాడు. ఎప్పుడైతే నా జ్ఞానేంద్రాలు వెలిగించాడో ఆ క్షణమే